అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన కొత్త పీఆర్సీ 6 డిఏల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ దయానందంకు వినతిపత్రం అందజేశారు. సో, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తదితరులైతే ఈ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి 2023 జూలై నుండి అమలు చేయాలని కోరడం జరిగింది. యాక్చువల్‌గా పీఆర్సీ కమిటీ తన పనినైతే పూర్తి చేసిందండి. ప్రభుత్వం పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌నైతే తెప్పించుకొని దాన్ని స్టడీ చేసి పీఆర్సీ పే స్కేల్స్‌ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది. ఇదంతా జరగడానికి 15-30 డేస్ సమయం అయితే పడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం పీఆర్సీ కమిటీ నుంచి రిపోర్ట్‌ని అయితే తెప్పించుకోవడం లేదు. ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. ప్రతి పాఠశాలకు అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని, ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారిన అశాస్త్రీయమైన జీవో నంబర్ 25ని రద్దు చేయడంతో పాటుగా కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని అన్నారు. స్థానికత కోల్పోయిన 317 జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఉపాధ్యాయులపై బోధనేతర పన్నుల భారాన్ని తగ్గించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరడం జరిగింది.